జిల్లా ప్రజలకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లు గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ లిమిటెడ్, తెనాలి, గుంటూరు జిల్లా. అంటే ఆ పూజారి అబ్బాయి పాములాగే ఇక్కడే అందరికీ కనిపిస్తుంటాడు. ఈ ఆలయం జోలికి వచ్చినా లేకపోతే ఈ ఆలయం గురించి వేరే వాళ్ళు ఎవరైనా అనుకున్నా వాళ్ళకి అంటే ఈ ఆలయం పూర్తిగా కాపాడే విధంగా కూడా అతను ఇక్కడే తిరుగుతుంటారని చెప్పేసి కూడా చాలామంది చెప్పుకోవడం జరిగింది. నిజమేనా? అది వద్దులేండి. సరే, ఈ ఇంత ప్రాచీనం ఉన్న ఈ దేవస్థానంలో పోదులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి ఇక్కడికి వచ్చి పూజలు నిర్వహించారని, ఇక్కడ ధ్యానం చేశారని కూడా చరిత్ర చెప్తుంది. ఇక్కడ ముందు వచ్చేసి స్వామి పాతాళంలో ఉంటాడు కాబట్టి స్వామి అంతా కూడా మనకు దక్షిణానికి ఉంటాడు. దక్షిణామూర్తిగా ఇక్కడ పేరు పొందినాడు స్వామి. ఈ దక్షిణామూర్తిగా పేరు పొందినానికి దక్షిణానికి ఏదైతే శివలింగం ఉంటుందో అక్కడ ఉగ్రం ఉంటుందన్నమాట. అందుకని ఊరు పెరగడం ఇక్కడ నుంచే మొదలైందని చెప్పేసి ఆ యొక్క బ్రహ్మేంద్ర స్వామి, వీరబ్రహ్మేంద్ర స్వామి వచ్చేసి ఇక్కడ స్వామివారికి అభిషేకించిన తర్వాత ఈ భీమలింగం అనేది ప్రతిష్టాపన చేయడం జరిగింది. ఆ యొక్క భీమలింగం ప్రతిష్టాపన తర్వాత ఊరు మొత్తం కూడా ఇటువైపు నుంచి కూడా ఈ యొక్క ఊరు ప్రారంభం అంతా కూడా ఇక్కడి నుంచే మొదలైందని చెప్పేసి ఇక్కడ శిలాశాసనాలు చెప్తున్నాయి. అంటే ఇక్కడ ఉండే మనకు నంది కానీ, ధ్వజస్తంభం కానీ, రాజగోపురం కానీ అంతా కూడా ఈ యొక్క భీమలింగానికి ఉంటాయి. దక్షిణామూర్తికి అనేవి కూడా ఏవి ఉండవు అనమాట. అలాగా స్వామివారు అభిషేకించిన తర్వాత భీమలింగంతో పాటు ఊరిలోకి వెళ్తారని చెప్పేసి ఈ యొక్క భీమలింగం ప్రతిష్టాపన జరిగి ఇక్కడ నుంచి కూడా ఊరు మొదలైంది. అయితే ఈ ఆలయం పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ప్రాముఖ్యంగా ఇక్కడ ఏమేమి కార్యక్రమాలు జరుగుతాయి? అంటే ఎటువంటి పూజలు నిర్వహిస్తారు? ఏదన్నా ఉత్సవాలు కానీ ఎప్పుడైనా చేస్తుంటారు? ఇక్కడ 30 రోజులు కార్తీక మాసం జరుగుతుంది. ఆ కార్తీక మాసంలో పౌర్ణమి, అలాగే 4 సోమవారాలు, ఏకాదశులు, ముక్కోటి సోమవారం ఇవన్నీ కూడా విశేషంగా జరుగుతుంటాయి. అలాగే మహాశివరాత్రి ఇవన్నీ కూడా అమ్మవారికి శాకాంబరిదేవి అలంకారము ఆషాఢ మాసంలో ఇటువంటి కార్యక్రమాలు కూడా ఎంతో వైభవంగా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ భక్తులు ఎక్కడి నుంచి వస్తుంటారు? ఎలాగా? ఇక్కడ ఈ యొక్క సోషల్ మీడియా ఇవన్నీ వచ్చేసినప్పటి నుంచి కూడా చాలామంది చాలా దూరం నుంచి వచ్చి స్వామివారిని అభిషేకించుకొని స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది. చాలామందికి కాలసర్ప దోషాలు అయితేనేమి, కుజగ్రహ దోషాలు అయితేనేమి, వివాహానికి సంబంధించిన దోషాలు అయితేనేమి ఇక్కడ స్వామివారికి అభిషేకం చేయడంతో తొలగిపోతాయని చెప్పేసి చాలా ప్రగాఢ నమ్మకంగా భక్తులందరూ కూడా నమ్ముతుంటారు. ఎప్పుడు ఎవరైనా భక్తులు ఇక్కడికి వచ్చి దర్శించుకున్న తర్వాత వాళ్ళకి మంచి జరిగిందని చెప్పేసి వచ్చి మళ్ళీ దర్శించుకొని మీకు చెప్పడం కానీ అలాగే ఎవరైనా చేశారు? పూర్వకాలంలో ఇక్కడ ఇంత వైభవంగా గుడి లేనప్పుడు ఇక్కడ ఉండే కాలేజు వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి చదువుకొని ఇక్కడే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత స్వామి నేను ఇక్కడ చదువుకోవడం ద్వారా, స్వామివారిని దర్శించుకోవడం ద్వారా, స్వామివారికి పూజలు చేయించడం ద్వారా నాకు ఉద్యోగం వచ్చిందని చెప్పేసి పురాణ కాలంలో చాలామంది చెప్పుకోవచ్చారు. ఇప్పటికీ వాళ్ళందరూ కూడా దేవాలయానికి వస్తూ ఉంటారు. ఈ చరిత్రలో ఇప్పుడు మనము ఇక్కడ రాసిన శాసనాలు బట్టి, రాసిన వ్రాతలు బట్టి చూస్తుంటే గతంలో సిద్ధుల చేత నిర్మించబడిన ఈ దేవాలయం అంటే స్వయంగా వెలిసిన కాలక్రమేణా ఈ సిద్ధలూరుగా ఉండేది ఇప్పుడు గిద్దలూరుగా మారింది అంటారు. వాస్తవేనా? ఖచ్చితంగా వాస్తవం. ఎలాగా అంటే ఇంతకుముందు ఇక్కడ సిద్ధులు ఉండేవాళ్ళు, పలకడంలో సిద్ధులు అని కాస్త గిద్దలూరుగా మారింది. తర్వాతగా అమ్మవారి ప్రాకార మండపం వచ్చేసి 1150 సంవత్సరాల కిందము కట్టినారని చెప్పేసి శిలాశాసనాలు ఉన్నాయి అక్కడ. ఇప్పుడు ఇంత ప్రాచీన దేవాలయం కదా, ఎప్పుడన్నా పురావస్తు శాఖ వాళ్ళు రావటం కానీ, ఏదన్నా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు రావటం కానీ, దీన్ని పరిశీలించడం కానీ ఇలా చేశారా? ఇంతకుముందు 2-3 సార్లు ప్రయత్నాలు జరిగినాయి, కానీ ఇంకా పూర్తి వివరాలు అయితే రాలేదు. అంటే ఏమన్నా మీకు సమాచారం చెప్పారా వాళ్ళు? చెప్పారు. ఇప్పటిది కాదు, ఇది సుమారుగా ఒక 7 సంవత్సరాల క్రితం ఉంది అని చెప్పారు. ఇది ఈ పురాణాల్లో ఎప్పటి నుంచో ఉన్నాయి. ఈ దేవస్థానం చరిత్ర తెలిసిన వాళ్ళు ఇక్కడ ఏదో సగిలేరు వాగుకి పక్కనే ఉంది కాబట్టి అప్పుడు సిద్ధులు నిర్మించే టైంలో ఇక్కడ కొంత సంపదని పెట్టేసి ఇక్కడ వెళ్ళారు, ఇక్కడ గుప్త నిధులు కూడా ఉన్నాయని చెప్పేసి ఒక ప్రచారం అయితే కూడా నడిచింది. అన్నీ మాటలే కానీ మేము కూడా ఎప్పుడూ చూడలేదు. ఇంత జరిగినప్పుడు కూడా ఎప్పుడు కూడా మాకేది కనబడలేదు, కానీ ఉండొచ్చని మా నమ్మకం. ఎప్పుడన్నా ఆ ప్రయత్నాలు ఎప్పుడన్నా తెలుసుకోవాలని కానీ ఎప్పుడన్నా జరగటం జరిగిందా? ఇప్పటిదాకా ఏది జరగలేదు, జరగదని. ఇది దేవాలయం యొక్క ప్రాముఖ్యత. గిద్దలూరులో స్వయంగా వెలిసినటువంటి పాతాళ నాగస్వామి దేవస్థానం గతంలో ఇక్కడ
సిద్ధులు ఉండేవాళ్ళు. ఆ సిద్ధులు నిర్మించిన ఈ దేవస్థానంలో స్వయముగా వెలిసినటువంటి శివలింగానికి నిత్యం పూజలు చేస్తూ అభిషేకం చేసేవాళ్ళు. వాళ్ళు కాలక్రమేణా వెళ్ళిపోయిన నేపథ్యంలో ఈ సిద్ధలూరు వాడుక భాషలోకి వచ్చేసరికి గిద్దలూరుగా మారింది. ఇప్పుడున్న అందరికీ పిలుస్తున్నటువంటి ఈ గిద్దలూరు ఒకప్పుడు సిద్ధలూరు. పూర్తిగా కూడా ఈ దేవాలయం గురించే ఈ గిద్దలూరు ఏర్పడిందని చెప్పేసి కూడా ఇక్కడ అర్చకులు తెలియజేసిన పరిస్థితి. ఇంత ప్రాచీనమైన దేవాలయం గురించి ప్రపంచానికి తెలియాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. దీని మీద ఇప్పటికే పురావస్తు అదేవిధంగా ఎండోమెంట్ అధికారులు చేసినటువంటి ప్రయత్నాల్లో భాగంగా కూడా మరింత సమాచారం ప్రపంచానికి తెలియజేస్తే ఇంతటి పురాతనమైన దేవస్థానం ఎంతోమందికి తెలిసి ఇక్కడికి వచ్చి దర్శించుకొని వారి భక్తులు ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అటువంటిగా కూడా ప్రయత్నం చేయాలని చెప్పేసి కోరుకుంటూ విడిజనలిస్ట్ లక్ష్మితో శ్రీనివాస్, ఆర్టీవీ, గిద్దలూరు, మార్కాపురం జిల్లా. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.